జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయంపై బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో జనసేన నేతలు పాల్గొన్నారు. లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా బైక్ ర్యాలీ చేపట్టారు. బీజేపీ ప్రచారంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఎన్నికల్లో ఇప్పటికే బీజేపీ ప్రచారంలో దూసుకుపోతుంది. జనసేన కూడా అయితే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం జనసేన కూడా ఇదైతుంది. అన్న చెప్పండి, ఎలా ఉంది ప్రచారం? ఈ రోజు తుది ఘట్టం లాస్ట్ చేరుకున్నది. ఎక్కడికి పోయినా మమ్మల్ని బ్రహ్మరథం పలుకుతున్నారు. నేను లాస్ట్ ఎలక్షన్స్ కూడా పార్టిసిపేట్ చేశాను, ఇప్పుడు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను కదా. లాస్ట్ టైంకి కమ్యూనిటీస్, అసోసియేషన్స్, బస్తీ పెద్దలు అందరూ కూడా మమ్మల్ని పిలవడం జరుగుతున్నది. మమ్మల్నే వాళ్ళు పిలవడం జరుగుతుంది. మా దగ్గరికి ఇంకా రాలేదు ఎందుకు అని చెప్పేసి. సో దీన్ని బట్టి మాకు అర్థమయ్యేది ఏంటంటే ప్రజలు భారతీయ జనతా పార్టీ మరియు జనసేన మరి ఇప్పుడు టీడీపీ కూడా సపోర్ట్ చేసి అందరికి సపోర్ట్ చేయాలని చూస్తున్నట్టు. జనసేన కూడా ఈ రోజు నుంచి సపోర్ట్ చేస్తున్నట్టు కనబడుతుంది. అందరూ ప్రతిపక్షాలు కూడా జనసేన లేదని చెప్పి ఇది జనసేన వాళ్ళు తీసినటువంటి ర్యాలీలనే నేను పార్టిసిపేట్ అయ్యాను. అర్థమైంది కదా. జనసేన పార్టీ తీసినటువంటి ర్యాలీలో నేను పార్టిసిపేట్ అయ్యాను. వాళ్ళు స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వారికి చెప్పడం చెప్పింది మన సపోర్ట్ భారతీయ జనతా పార్టీకి. మరియు టీడీపీ కూడా నిన్న రాత్రి నుంచి సపోర్ట్ వ్యక్తం చేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. ఇది మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అదే బీజేపీ పార్టీ నుండి జనసేన కూడా అదే పార్టీలో ఉంటుంది, సపోర్ట్ చేస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. మనతో పాటు జనసేన నాయకులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేము చెప్పండి, ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? మా సంపూర్ణ మద్దతు ప్రకటించామండి. ఖచ్చితంగా మనం ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ ఉంది. మా పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు వారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు చెప్పారు క్లియర్ గా, పూర్తి మద్దతు ఇవ్వడం జరుగుతోంది. ఖచ్చితంగా ఏదైతే సెటిలర్స్ బేస్డ్ ఓట్స్ కానివ్వండి, తెలంగాణలో జనసేన పార్టీని ఆదరించే చాలా మంది ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరింత బలంగా ఉన్నారు. మేము ఈ రోజును కూడా బహిరంగంగా సపోర్ట్ చేస్తూ ప్రజలందరికీ తెలియపరచడానికి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. చెప్పండి, ఎట్లా జనసేన ఇప్పటివరకు సపోర్ట్ చేయలేదంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారో ఆదేశాల మేరకు నగర నాయకత్వం, మహిళా నాయకత్వం అందరూ కలిపి కూడా ప్రచారంలోకి రావడం జరిగింది. ఈ 15 రోజుల నుంచి కూడా వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి బైక్ ర్యాలీ పెట్టేసేసి నగర అధ్యక్షుడు ప్లస్ జనసేన పార్టీ స్టేట్ అధ్యక్షుడు అందరూ ఆధ్వర్యంలోని భారీగా ఈరోజు బైక్ ర్యాలీ జరుగుతూ ఉంది. దీపక్ రెడ్డి విజయంలో జనసేన పార్టీ పాత్ర కూడా పోషిస్తుందని చెప్పి చెప్పడానికి మేము గర్వంగా భావిస్తాం.